సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికిపల్లిలో అదృశ్యమైన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి మామ ప్రసాద్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. కదిరికి చెందిన ప్రసాద్ కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వైద్యం కోసం సాయం తన బావ గంగాధర్ సాయం చేయలేదనే కోపంతో హర్షవర్ధన్ను ప్రసాద్ అపహరించాడు. ఆ తర్వాత బాలుడిని గొంతు నిలిపి చంపినట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గరికపల్లిలో అదృశ్యమైన హర్షవర్ధన్ నంబుల పూలకుంట మండలం మరికొమ్మ దిన్నె సమీపంలో విగతజీవిగా కనిపించాడని చెప్పారు. గంగాధర్ ఎవరు హర్షవర్ధన్ డిసీజ్డ్ అబ్బాయి తండ్రి ఉన్నారో వాళ్ళు చెప్పడం వరకు కూడా రెండు రీజన్ ఉన్నాయి. ఒకటి అంటే కన్ఫర్మ్ చెయ్యాలి. ఫస్ట్ రీజన్ ఎవరు అక్యూజ్డ్ ప్రసాద్ ఉన్నారో మామ చనిపోయిన అబ్బాయికి మామ వరుస అవుతున్నారో వాళ్ళు కొడుకుకు కూడా 12 సంవత్సరాలు, వాళ్ళు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉంది. సో దానికైనా ఫినాన్స్ సపోర్ట్ అనేది గంగాధర్ దగ్గర అడుగుతున్నారు. గంగాధర్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ నేను ఫినాన్స్ సపోర్ట్ చేశాను, కానీ వాళ్ళు అడగడం జరిగింది. ఎంత చేసినా వాళ్ళు బతకడానికి స్కోప్ తక్కువ ఉంది కదా అని చెప్పడం జరిగింది. దానివల్ల ఒకవేళ హర్ట్ అయ్యి నా అబ్బాయి ఇలాగా సఫర్ అయ్యారో అలా విధంగా మీరు కూడా సఫర్ అవ్వాలని ఒక ఉద్దేశం ఉండొచ్చు అనేది గంగాధర్ అనుమానంగా చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఈవెన్ వాళ్ళు సిస్టర్కి ఈ వ్యక్తికి మధ్యలో కూడా ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇది రెండవది మోటివ్ యాక్చువల్లీ. సో ఈ రెండు మోటివ్ వల్ల చంపుట్టని మేము అనుకుంటున్నాం.